ఈరోజు దేవుని మాట 30వ కీర్తన 2వ వచనం. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. ఇశ్రాయేలు రాజైన దావీదు తన స్వీయ అనుభవంలో దేవుని అద్భుతమైన స్వస్థతను తన ప్రాణాపాయ స్థితిలో అనుభవించినప్పుడు కృతజ్ఞతాస్తుతులతో దేవుని పూర్ణ హృదయముతో మహిమపరుచున్నప్పుడు రాసిన కీర్తన ఇది. తప్పకుండా దేవుడు మన ప్రాణ విషయంలో చేసిన మేలును బట్టి, ఉపకారమును బట్టి, స్వస్థతను బట్టి, పోషణను బట్టి, రక్షణను బట్టి, సహాయమును బట్టి, ఆదరణను బట్టి, ఆశీర్వాదమును బట్టి, ప్రేమను బట్టి, అనుభవిస్తున్న ఈ జీవితమును బట్టి ఎల్లప్పుడూ ప్రతిదినము దేవునిని మహిమపరచాలి, స్తుతించాలి. ఎందుకంటే 68వ కీర్తన 20వ వచనంలో రాజైన దావీదు మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము అని చెప్పారు. 30వ కీర్తన 3వ వచనంలో యెహోవా, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. 8వ వచనంలో నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా. నా ప్రభువునే బతిమాలుకొంటిని, యెహోవా నీకే నేను మొరపెట్టుకొంటిని అని చెప్పి నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రము నాకు ధరింపచేసి ఉన్నావు అని ఆయన కార్యమును బట్టి దావీదు కృతజ్ఞతతో స్తుతించారు. దైవ గ్రంథంలో ఎన్నో శరీర స్వస్థతలను గూర్చిన ఆయన వాగ్దానాలు ఉన్నాయి. అవన్నీ విశ్వాసముంచి వాటి నిమిత్తము ప్రార్థించిన వారికి ఆయన స్వస్థపరిచినట్లు ఎన్నో సాక్ష్యాలను మనం గ్రంథంలో గమనించగలం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు ప్రభువారు స్వస్థత కొరకు సిలువలో పొందవలసిన శ్రమను గూర్చి ప్రవక్త అయిన యెషయా ముందుగానే 630 సంవత్సరాలకు ముందుగానే ప్రవచించారు. అది ఈ భాగంలో ఇలా చెప్పబడింది: అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మన దోషములను బట్టి నలుగగొట్టబడ్డారు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది అని ప్రవచింపబడిన రీతిగానే ప్రభువు యొక్క గాయముల ద్వారా స్వస్థత పొందుకొనుచుంటూ ఉన్నాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అని చెప్పారు. 16వ వచనంలో మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకొకడు ప్రార్థన చేయండి అని చెప్పారు. 41వ కీర్తన 3-4 వచనాల్లో నన్ను కరుణించుము, నా ప్రాణమును స్వస్థపరచుమని నేను మనవి చేశాను. రోగశయ్య అనగా రోగ పడక మీద యెహోవా ఆదరించారు. రోగము కలుగగా ఆయనే నన్ను స్వస్థపరిచారు అని దావీదు సాక్ష్యమిచ్చారు. 41వ అధ్యాయం 8వ వచనంలో నన్ను గురించి నా శత్రువులు కుదరని రోగము వానికి సంభవించి ఉన్నది, వాడి పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. కానీ నేను యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుమని ఆయన నామమును బట్టి మొరపెట్టాను. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను ఆయన తప్పించారు. సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను ఇప్పుడు కాలము గడుపుతూ ఉన్నాను అని రాజైన దావీదు 116వ కీర్తన 4, 7, 8 వచనాల్లో చెప్పారు. అవును, ప్రార్థన తప్పక ఆలకింపబడుతుంది. జవాబుగా మరణము నుండి, లేవలేని స్థితి నుండి బయటికి తీసుకొని వస్తుంది. స్వస్థపరచబడిన సాక్ష్యములో జీవమును పొందుకొనిన సాక్ష్యములు గ్రంథములోనే కాదు, నేడు భూమి మీద జీవిస్తున్న అనేక మంది, దేవుని యందు విశ్వాసముంచిన ఎందరో భక్తులు స్వస్థతను పొంది ఉన్నారు. వారితో ఈ వాక్యమును ధ్యానిస్తున్న నా కుటుంబమే ఒక గొప్ప సాక్షులం. నా తండ్రి మువ్వల ప్రేమానందం గారు కుష్టు అనే భయంకరమైన వ్యాధి నుండి కేవలము ప్రార్థన ద్వారానే, దైవజనుల విజ్ఞాపన ద్వారానే, మొరపెట్టిన నా తండ్రి కన్నీటి ప్రార్థన ద్వారానే స్వస్థపరచబడి 2011 వరకు జీవించి భూమి మీద సాక్షులుగా ఉన్నారు. నా తల్లి మువ్వల కరుణావతి గారు 365 రోజులు బ్లీడింగ్ అవుతూ బక్క చిక్కిపోయిన నా తల్లి ఒక్క వాక్యం విని విశ్వాసముంచి కన్నీటి ప్రార్థన ద్వారా క్షణములో స్వస్థపరచబడి 2012 వరకు జీవించి గొప్ప సాక్షిగా మండపేటలో నిలబడ్డారు. మువ్వల రాజు అనే నేను మెదడువాపు వ్యాధితో చావునకు దగ్గరైన నన్ను యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పగా విన్న నా తల్లి మందిరానికి తీసుకుని వెళ్ళి అమ్మగారి ప్రార్థన ద్వారా ఉదయం
8 గంటలకు చనిపోయిన నన్ను సాయంత్రం 4 గంటల వరకు చేయబడిన ప్రార్థన ద్వారా నేను బ్రతికి స్వస్థత పొంది నేటి వరకు సాక్షిగా నిలిచాను. దేవుని సేవలో ఉన్నాను. అవును, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి అని చెప్పిన దావీదుతో పాటు నాలాంటి వారు, స్వస్థపరచబడిన వారు, యేసు ప్రభువారి కొరకు సాక్షులుగా కోట్ల మంది భూమిపై నేటికి జీవిస్తూ సాక్షులుగా ఉన్నారు. మీరు కూడా విశ్వాసం ఉంచి స్వస్థపరిచే ఆయన శక్తి ద్వారా మీరు ఆరోగ్యం పొందుకొని ఆయనకు సాక్షులుగా నిలుచుదురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. 30వ కీర్తన 2వ వచనం. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఆమెన్.